కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి. ఓరా ప్లస్ మాస్ ఈక్వల్స్ టు రామ్ చరణ్. ఎవరు ఎన్ని అనుకున్నా కానీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ ఒక ఓరా మాస్ యాక్టర్. తన నాన్నైన చిరంజీవి గారి బ్యాక్గ్రౌండ్తో వచ్చినా కూడా తనేంటో తన స్టామినా ఏంటో మొదటి సినిమాతోనే ప్రూవ్ చేసుకున్నాడు రామ్ చరణ్. తర్వాత తను ఎదుర్కొన్న అవమానాలు ఎన్నో అయినా కానీ అసలు తగ్గలేదు. రంగస్థలంతో తనేంటో మళ్ళీ నిరూపించుకున్నాడు. అలాగే త్రిబుల్-ఆర్తో తనేంటో తన క్యాలిబర్ ఏంటో ప్రపంచానికి చూపించాడు రామ్ చరణ్. రీసెంట్గా వచ్చిన గేమ్ చేంజర్ ఫ్యాన్స్కి పెద్దగా కాదు, అసలు నచ్చలేదు. ఉప్పిన డైరెక్టర్ అయిన బుచ్చిబాబు మరియు గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ ఈ ఇద్దరు కలిసి ఒక మూవీ తీయబోతున్నారని తెలిసినప్పటి నుండి ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేశారు. అయితే రామ్ చరణ్ బర్త్డేకి మూవీ టైటిల్ని ఇంకా కొన్ని పోస్టర్స్ని రిలీజ్ చేసినప్పటి నుండి ఫ్యాన్స్లో ఇంకా ఆతృత అయితే ఎక్కువైంది. దాని ఫలితంగా నిన్న శ్రీరామనవమికి పెద్ద మూవీకి సంబంధించిన టీజర్ అయితే వచ్చేసింది. ఫ్యాన్స్ ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు వర్త్ వర్మ వర్త్ అనే చెప్పుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఈ మూవీలో రామ్ చరణ్ రస్టిక్ అండ్ రగ్గడ్ లుక్లో కనిపించబోతున్నాడు. మన ఫ్యాన్స్కి సింపుల్గా చెప్పాలంటే ఊరా మెంటల్ మాస్ లుక్ అనుకోండి. నాకైతే మళ్ళీ ఆ రంగస్థలం రామ్ చరణ్ కనిపించాడు. ఏం టీజర్ అయ్యా బుచ్చిబాబు, లిటరల్లీ ఉతికి ఆరేసాం. ఎస్పెషల్లీ ఈ షాట్ అయ్యా, ఇంతకు మించి ఫ్యాన్స్కి ఏం కావాలి చెప్పండి. ఈ మూవీని అనౌన్స్ చేసి అంటే బుచ్చిబాబు దగ్గర ఈ స్టోరీ స్క్రిప్ట్ ఒకటి ఉందని 2 years బ్యాక్ అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత ఇది రామ్ చరణ్ దగ్గరికి రావడం జరిగింది. నేను అనుకున్న విషయం ఏమిటంటే త్రిబుల్-ఆర్ తర్వాత రామ్ చరణ్ చేసింది ఒక మూవీ, అదే శంకర్ గేమ్ చేంజర్. ఈ మూవీ ఎంత లేదన్నా 1,000 కోట్లైనా క్రాస్ అవుతుందని అనుకున్నారు. నేనే కాదు, ప్రతి ఒక్కరు అనుకున్నారు. ఎప్పుడైతే భారతీయుడు 2 వచ్చిందో అప్పుడు అందరికీ ఈ గేమ్ చేంజర్ మీద ఆశలు పూర్తిగా అయితే ఆవిరైపోయాయి. అదేవిధంగా గేమ్ చేంజర్ మూవీ కూడా దొబ్బింది. ఇక్కడ నేను అనుకున్న ఒక విషయం ఏమిటంటే ఒక మూవీ తీసిన బుచ్చిబాబుకి రామ్ చరణ్ హిట్స్ లేని ఇటువంటి సిచ్యువేషన్లో ఎలా ఓకే చెప్పాడని, ఓకే చెప్పినందుకు బుచ్చిబాబు న్యాయం చేస్తాడని నాకు ఈ పెద్ద టీజర్ చూసిన తర్వాత అర్థమైంది. ఈసారి కన్ఫామ్గా రామ్ చరణ్ తన ఖాతాలో 1000 కోట్లు అయితే వేసుకోబోతున్నాడు. ఈ పెద్ద టీజర్లో ఉన్న డీటెయిల్స్ ఇంకా కొన్ని విషయాలు అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎందుకు కోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. స్టోరీ టీజర్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పాటికి ఈ మూవీ యొక్క స్టోరీ ప్లాట్ ఏంటనేది క్లారిటీగా అయితే అర్థమై ఉంటుంది. 1980s ఆంధ్రప్రదేశ్ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఈ స్టోరీ నడుస్తుంది. మెయిన్గా క్రికెట్ గేమ్ని అయితే చూడబోతున్నాం. ఇలాంటి ఒక స్టోరీని మనము కొంతవరకు అయితే గెస్ చేయొచ్చు. కొంచెం క్లియర్గా చెప్తా వినండి. 16th centuryలో అంటే 1550s మధ్యలో ఇంగ్లాండ్లో క్రికెట్ గేమ్ అయితే స్టార్ట్ అయింది. ముందుగా ఇది చిన్నపిల్లలు ఆడే ఆటగా అయితే తెలిపారు. ఆ తర్వాత అంటే 1664లో తొలి మ్యాచ్ అయితే జరిగింది. అంతేకాకుండా 1787 టైంలో ఈ క్రికెట్ గేమ్ చాలా ఫేమస్ అయితే అయ్యింది. అదేవిధంగా మారలేబోన్ క్రికెట్ క్లబ్ అయితే ఫామ్ అయింది. 18 సమయంలో ఈ గేమ్ బాగా ఫేమస్ అవుతూ వచ్చింది. అంతేకాకుండా 90sలో ఐసీసీ అనేది ఫామ్ అవుతుంది. మొత్తానికి ఈ క్రికెట్ గేమ్ 1890sలో ఒక ఫేమస్ గేమ్. ఆ టైంలో అంటే 1980sలో ఈ పెద్ద స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. క్రికెట్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆ రూరల్ ఏరియాస్ అన్నీ కూడా ఈ ఇంటర్నేషనల్ గేమ్ ఆడి వాళ్ళ సత్తా ఏంటో చూపించుకునే వాళ్ళు. ఈ స్టోరీలో క్రికెట్ గేమ్ 2 ఊర్ల మధ్య లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ మధ్య అయితే ఉంటుందని అనుకుంటున్నాను. సింపుల్గా చెప్పాలంటే పెద్ది తన ఊరు తరపున ఆడి వాళ్ళ ఊరు యొక్క గౌరవాన్ని నిలబెడతాడు. రామ్ చరణ్ డైలాగ్ ఈ టీజర్లో పెద్ది ఒక డైలాగ్ చెప్తాడు. ఒకటే పని చేసే నాకు, ఒకటేలాగా బ్రతికే నాకు ఇంత పెద్ద బతుకెందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా. ఈ డైలాగ్ అయితే మామూలుగా లేదు, మన జీవితానికి సంబంధించిన డైలాగ్ ఇది. సాదాసీదాలాగా బ్రతకడానికి ఇంత బతుకెందుకు, పుట్టినందుకు అనుకున్నది సాధించాలని మీనింగ్ వస్తుంది. దీన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏమిటంటే ఇందులో పెద్దకి క్రికెట్ గేమ్ అంటే పిచ్చి, దానికోసం ఏమైనా చేస్తాడు, ఎంత దూరమైనా వెళ్తాడని అర్థమవుతుంది. రామ్ చరణ్ లుక్స్ అన్న లుక్స్ అయితే కేక్ అని చెప్పుకోవాలి. ఈ లుక్స్ మనకు తెలిపేది ఏమిటంటే ఒక భయం బెరుకు లేని క్రికెట్ అంటే పిచ్చి ఉన్న ఒక మొండి మొరటోడు లుక్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. టీజర్ డీటెయిల్స్ ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని గమనించాలి. ఈ టీజర్లో 2 సీన్స్కి సంబంధించిన షార్ట్సే ఉన్నాయి. ముందు పెద్ద గ్రౌండ్లోకి అడుగు పెడతాడు. ఆ తర్వాత బ్యాట్ తీసుకొని ఆ బ్యాట్కి ఉన్న థ్రెడ్ని ఇలా తిప్పుతూ గ్రీజ్లోకి అయితే వెళ్తాడు. తర్వాత మళ్ళీ అదే డ్రెస్లో పంపు సెట్ దగ్గర నుండి వస్తాడు. అలాగే ఒక గోని సంచిని చించి దాన్ని చేతులకు అయితే చుట్టుకొని ట్రాక్టర్ దగ్గర అయితే జంప్ చేస్తాడు. ఐ థింక్ ఇది క్లైమాక్స్ షాట్ అనుకుంటాం. గ్రౌండ్లో పెద్ద గ్రీజ్లో ఉండి మట్టిని అయితే తన చేతికి పూసుకుంటాడు. చాలా అంటే చాలా బాగుంది ఈ షాట్. ఇంకా లాస్ట్ షాట్ అయితే ఎపిక్. ఇంతవరకు ఏ మూవీలో అయితే నేను చూడలేదు. ఈ షాట్లో కూడా ఫస్ట్లో వేసుకున్న
వేసుకున్న డ్రెస్లోనే ఉంటాడు. బాల్ వేయగానే ముందుకొచ్చి మళ్ళీ బ్యాట్ని పవర్ఫుల్గా గ్రౌండ్కి కొట్టి బాల్ని ఉతికి ఆరేస్తాడు. రామ్ చరణ్ అన్న ప్రతి ఒక్క ఫ్యాన్కి గూస్ బంప్స్ తెప్పించే సీన్లా ఉంటుంది ఇది. అంతేకాకుండా ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే పెద్ద కొట్టి ఒక్కొక్క షాట్కి తన బ్యాట్కు ఉన్న గంటలైతే మోగిపోతూ ఉంటాయి. టీజర్లో ప్రతి సీన్ చాలా బాగుంది. అంతేకాకుండా ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బీజిఎమ్స్ కూడా చాలా బాగున్నాయి. మొత్తానికి ఒక మంచి మూవీని అయితే మనం నెక్స్ట్ ఇయర్ చూడబోతున్నాం. ఈసారి రామ్ చరణ్ కన్ఫర్మ్గా అయితే 1000 కోట్లు కొట్టబోతున్నాడు. ఇంకా ఈ వీడియో మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ టీజర్ మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే పిచ్చ నచ్చేసింది. నేను ఈ మూవీ కోసం ఈగర్లు అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఈ వీడియో మీకు బాగా నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.